గల్ఫ్ దేశాల్లో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. నిన్న రాత్రి బహ్రెయిన్లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై 75 మిసైళ్లు 123 డ్రోన్లతో ఇరాన్ దాడి చేయగా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ దాడుల్ని బహ్రెయిన్ రక్షణ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. ఇప్పటికే సౌదీలోని అరామ్కీ రిఫైనరీ ఇరాన్ టార్గెట్ చేసింది. ఇక ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ప్రస్తుతం నౌక మంటల్లో ఉన్నట్లు చెప్పింది. సౌదీ అరేబియా పైన ఇరాన్ దాడులు చేస్తుంది. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతుంది. మరోవైపు ఇరాన్పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు చేస్తుంది. బాలిస్టిక్ మిసైల్ లాంచర్ల లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. నిన్న రాత్రి బహ్రెయిన్లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై 75 మిసైళ్లు 123 డ్రోన్లతో ఇరాన్ దాడి చేయగా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ దాడుల్ని బహ్రెయిన్ రక్షణ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. ఇప్పటికే సౌదీలోని అరామ్కీ రిఫైనరీ ఇరాన్ టార్గెట్ చేసింది. ఇక ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ప్రస్తుతం నౌక మంటల్లో ఉన్నట్లు చెప్పింది. సౌదీ అరేబియా పైన ఇరాన్ దాడులు చేస్తుంది. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతుంది. మరోవైపు ఇరాన్పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు చేస్తుంది. బాలిస్టిక్ మిసైల్ లాంచర్ల లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తుంది. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తంగా పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతూ ఉన్నాయి రోజు రోజుకు. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ ఎక్కడ కూడా దాడుల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు అమెరికా కూడా B-2 బాంబర్లతో ఇరాన్ పై వరుసగా విరుచుకుపడుతున్న పరిస్థితి కనపడుతోంది. దీనికి తోడు ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతీకార దాడులకు ప్రత్యర్థులకు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా కూడా ఒక రకంగా ముచ్చముటలు పట్టేగా తిరిగి దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. సో ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ లోని ఆయిల్ సంబంధించి చమురు ఉత్పత్తి కేంద్రాలు టార్గెట్ గా చేసుకుని వరుసగా దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. సో రీసెంట్ గా 3 రోజుల క్రితం అరామిక్ సంబంధించి సౌదీ అరేబియాలో అత్యంత పెద్దదైనటువంటి చమురు ఉత్పత్తికి అయినటువంటి అరామిక్ సెంటర్ పైన దాడి చేసి పెద్ద ఎత్తున ఒక రకంగా మంటలు చెలరేగాయి. సో ఇప్పుడు అది కాకుండా మరొకసారి ఆ వైపు అట్లాంటి దాడులే గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేస్తున్నాయి. ఎక్కడైతే గల్ఫ్ సంబంధించి ఆదాయపు వనరులు ఉంటాయో ఆదాయపు వనరులను టార్గెట్ చేసుకుని వాళ్ళ పైన అటాక్ దిగుతా ఉంది. సో ఈ తరుణంలో ఈ మొత్తం గల్ఫ్ కంట్రీస్ ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్ లోనే పరిస్థితులు తీవ్రతరం అవుతున్నాయని చెప్పవచ్చు. దాదాపు 75 బాలిస్టిక్ మిసైళ్లు అదేవిధంగా 123 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసినట్టుగా కూడా ఇప్పుడు సమాచారం అందుతా ఉంది. సో పెద్ద ఎత్తున మంటలు ఏర్పడుతూ ఉన్నాయి. నిన్న రాత్రి బహ్రెయిన్ లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ పైన దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇరాన్ దాడిలో దాదాపుగా మొత్తం బహ్రెయిన్ లోని ఆ ఆయిల్ రిఫైనరీ పైన మంటలు చెలరేగుతున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. సో ఇది కేవలం ఒక బహ్రెయిన్ పై ఇట్లా ఉందండి పరిస్థితి. మిగతా గల్ఫ్ కంట్రీస్ సౌదీ అరేబియా మొత్తం 8 దేశాల గల్ఫ్ సంబంధించి 8 దేశాల పైన ఏ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ముఖ్యంగా గల్ఫ్ సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీ కేంద్రం కావచ్చు, ఎయిర్ బేస్లు కావచ్చు, అదే సందర్భంలో ఈ సముద్రంలో ఓడరేవులు కావచ్చు, వాటిని టార్గెట్ గా చేసుకుని దాడిలో పాల్పడుతూ ఉంది. సో మరోవైపు యుఎస్ కూడా అదే స్థాయిలో ఇరాన్ పై దాడికి తెగబడుతూ ఉంది. B-2 బాంబర్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ లోని ఏదైతే బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు టార్గెట్ గా చేసుకుని అదేవిధంగా రాడార్ వ్యవస్థను టార్గెట్ గా చేసుకుని మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ కూడా దాడులకు పాల్పడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తం రోజు రోజుకు పరిస్థితులు ఉధృతంగా మారుతున్నాయి. దాదాపు వారం రోజులు అవుతోంది యుద్ధం మొదలై. ఇప్పటికీ కూడా తీవ్రంలో రోజు కింద యుద్ధ తీవ్రత పెరుగుతుంది తప్ప మరొక ఎక్కడ కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, చర్చలకు వచ్చే అవకాశం లేదు. సో రీసెంట్ పరిణామాలు చూస్తూ ఉంటే మరి కొద్ది రోజుల పాటు వారాల పాటు కూడా యుద్ధం కొనసాగే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పేసి అంతా విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా కూడా ఆ రకంగా తన రక్షణ శాఖ పెంటగాన్ నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఎన్ని రోజులు యుద్ధం సంబంధించి దాదాపు 2-3 నెలలకు అడ్వాన్స్ గానే యుద్ధం కొనసాగే అవకాశాలు ఆ రకంగా సిద్ధం కంటే అని చెప్పేసి కూడా అమెరికా రక్షణ శాఖ తన ఆర్మీకి సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు మరోవైపు
ఇరాన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఎవరైతే తమ సుప్రీం ఉన్నారో అయతుల్లా ఖమేనీ మృతికి ప్రతీకారం తీసుకుంటాం, అవసరమైతే ట్రంప్ ను కూడా హతమారుస్తాం, ట్రంప్ కు తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పేసి ఇప్పటికే ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు అయాబ్ ఆర్చ్కి, అదే సందర్భంలో అబ్బాస్ ఆర్చ్కితో పాటుగా అక్కడ ఉన్నటువంటి అయతుల్లా జర్దార్ జావేద్ అనేసి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ మత గురుగా ఉంటారు. సో ఇరాన్ మత గురు ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. ట్రంప్ రక్తం తాగుతాము, ట్రంప్ ను వదిలి ప్రసక్తే లేదని చెప్పేసి కూడా అతను ప్రకటించిన పరిస్థితి కనపడుతూ ఉందంటే ఇరాన్ కూడా చాలా దీర్ఘకాలికంగా యుద్ధం తప్పదు, దానికి అనుగుణంగానే సిద్ధంగా ఉండండి అన్నట్టుగా కూడా ప్రస్తుత పరిణామాలను చూస్తే మనం భావించాల్సి ఉంటుంది. దీనికి తోడు అదనంగా ఇప్పుడు ఇజ్రాయిల్ తోడుగా ఇతరత్ర దేశాలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. సో చైనా మాత్రం యుద్ధాన్ని తెరదించండి, ప్రస్తుతం యుద్ధం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి యుద్ధానికి వెంటనే స్పష్టపరిచి చర్చలతో సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. దీనికి తోడు మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం ఇలాగే కొనసాగితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇతర ప్రపంచవ్యాప్తంగా ఇతర చమురుకు సంబంధించి నిల్వలపైన కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ దేశాలకు సంబంధించి చమురు నిల్వలు తగ్గడం, దానికి తోడు ఆర్థిక ఆ దేశాలకు సంబంధించినటువంటి ఆర్థికగా ఉన్నటువంటి జీడిపిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా కొంత ఈ చర్చలతోనే యుద్ధంకి సంబంధించి దృష్టి పెట్టి చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా దేశాలు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ విన్నపాన్ని మాత్రం ఇటు ఇరాన్ కావచ్చు, అదేవిధంగా ఇజ్రాయెల్ కావచ్చు ఏ మాత్రము పట్టించుకోవడం లేదు. తమ యొక్క యుద్ధ పంతాను యుద్ధ తీవ్రతను పెంచే పరిస్థితి చేస్తుంది తప్ప ఎక్కడిక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి కనపడడం లేదని చెప్పవచ్చు. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.